ఇలా బాధపడతావనే ఇన్ని రోజులు నీతో చెప్పలేదు. మనం ఏడవడం ఆరుకి ఇష్టం ఉండదు. తను మన సంతోషాన్నే కోరుకుంటుంది. తను పోయాక నేను ఎక్కడ ఒంటరి వాణ్ణి అవుతాను అని నిన్ను నాకు దగ్గర చేసిందేమో. అక్క మన పెళ్లి కూడా చేసిందండి. నా మెడలో ఈ తాళి పట్టడానికి కారణం అక్కే. నాకు పిల్లలకి తోడుగా ఉండాలని నిన్ను పంపించిందేమో భాగి. అవునండి, చిన్నప్పటి నుంచి నాకు దూరమైన తన ప్రేమని పిల్లల ద్వారా పంచింది. ఆరుని నువ్వు కళ్ళారా చూడకపోయినా తన ఆశ కోరిక ఈ పాటికే నీ మనసుకు అర్థమై ఉంటుంది. అక్కని నేను చూశానండి, ప్రతిరోజు చూస్తూనే ఉన్నాను, అక్కతో మాట్లాడుతున్నాను. నువ్వు ఆనందంగా ఉండడమే ఆరోగ్య నువ్విచ్చే ఆత్మశాంతి భాగి. బాధపడుకో, పడుకో, ప్రశాంతంగా నిద్రపో. ఒకసారి బయటికి వెళ్ళొస్తానండి. ఈ టైంలోనా? వద్దు, నేను వెంటనే వచ్చేస్తాను. వద్దు బాకి. మళ్ళీ పిల్లలు చూశారంటే ఏదేదో మాట్లాడతారు. వాళ్ళ మనసు బాధ పెట్టడం నాకిష్టం లేదు. అక్క ఆత్మ మన ఇంటి బయటే ఉందని ఈయనకెలా చెప్పాలి? ఆరు ఫోటో చూసినప్పటి నుంచి నువ్వు కూడా మనిషిలా లేవు. నిన్ను చూస్తుంటే నాకు కంగారుగా ఉంది బాగి. నాకేం కాలేదండి, నేను బానే ఉన్నాను. సరే.